వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. రెండే రెండు విషయాలండి ఈ ప్రపంచాన్ని మనం ఏంటి అనేది చూపిస్తాయన్నమాట. నువ్వేంటి అనేది కూడా నీకు తెలుస్తుంది ఈ రెండు విషయాల వల్లే. ఒకటేంటి అంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మనం ఎంతో ఓపికగా నాకన్నీ నా దగ్గరికి వస్తాయి, ఖచ్చితంగా ఆ రోజు నా జీవితంలో వస్తుంది అని మనం ఓపికగా ఎదురు చూస్తాం చూడండి. ఆ ఓపిక. అలాగే అన్నీ ఉన్నప్పుడు, అన్నీ నీ చేతిలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఎంతో హుందాగా, ఎంతో ఒద్దికగా ఉండే నీ ప్రవర్తన ఉంటుంది చూసారా? ఈ రెండే ప్రపంచాన్ని నిన్ను గొప్పగా చూపిస్తాయి. నీ నీకు నువ్వు ఒక ఆత్మవిమర్శ చేసుకున్నా కూడా నువ్వేంటో నీకు కూడా ఒక అద్దంలాగా నిన్ను చూపిస్తాయన్నమాట. అంతే కదా? మనం ఏమీ లేనప్పుడు నాకేం లేదు అని బాధపడుతుంటే లేనివేదో వచ్చి పడేవు. ఎంత లేకపోయినా కానీ ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఆత్మ సంతృప్తిగా మనము జీవిస్తాము. ఓపికగా ఆ రోజు వచ్చే వరకు ఎదురు చూద్దాము అని చెప్పేసి ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ దానికి సొమ్మసిల్లిపోకుండా, అధైర్యపడిపోకుండా లేచి నిలబడి మన జీవితాన్ని సాగిస్తూ ఉంటాము. మళ్ళా ఈ బాధను చూసి అంతం చేసుకోవడం కాదు, అంతం చేసుకోకుండా వాటికి ఎదురు వెళ్ళి నిలబడి ఓపికగా ఉంటామో అదే నువ్వు, అదే మనం. ఆ స్థైర్యమే నిన్ను ఒక మనిషిలాగా నిలబడుతుంది, గొప్ప మనిషిలాగా నిలబెడుతుంది. అలాగే నీ చేతిలో అన్నీ ఉన్నాయి, నీకు దేవుడు అన్నీ సమకూర్చాడు, ఏ లోటు లేదు దేనికి. అలాంటప్పుడు నువ్వు ఎలాంటి వాళ్ళనైనా కానీ గౌరవిస్తూ, ఎలాంటి వాళ్ళకైనా మర్యాదిస్తూ, ఎవరిని ఎలా చూడాలో, నాకేంటి నేనేంటి అనే అహంకారం నీలో లేకుండా, ఎంత ఉన్నా కానీ నేను కూడా ఒకప్పుడు ఆ స్థాయి నుంచే వచ్చాను కదా, ఎప్పుడు బాగా ఉంటే ఉండొచ్చు, కానీ ఆ స్థాయిని నేను ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని నేను తక్కువగా చూడకూడదు, ఎంతో గౌరవం ఇవ్వాలి అని ఎప్పుడైతే నువ్వు ఒక నిబద్ధతతో, ఒక నియంత్రణతో నీ జీవితాన్ని సాగిస్తూ ఉంటావో, ఒక 10 మందికి ఆదర్శంగా నీ జీవితం నిలుస్తుంది. ఈ రెండు సందర్భాల్లోనూ చాలా ఆదర్శవంతమైన జీవితము నువ్వు ఎదుటి వాళ్ళకు అందిస్తావన్నమాట. ముందు నీకు నువ్వు కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి నీ జీవితమే నీకు ఒక ఉదాహరణ అవుతుంది. నీ జీవితమే నీ ముందు తరాల వాళ్ళకి, నీ ఇంట్లో వాళ్ళకే ఒక మార్గదర్శకంగా నిలుస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా దేనికి వనకకు తొనకకు, బాగా ఉన్నా వనకకు తొనకకు, రెచ్చిపోకు, ఏమీ లేకపోయినా కానీ బాధపడకు. ఈ రెండు సందర్భాలు కూడా నువ్వు నిలకడగా ఉండి చూపించావంటే నీ జీవితాన్ని పడగొట్టేవాడు కానీ, నిలబెట్టేవాడు కానీ వేరెవరో ఉండరు, అది నువ్వే అవుతావు. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.